నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మరియు ఉండి టౌన్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రచారంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్, వారితో పాటు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జుత్తుక నాగరాజు మరియు ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కుమారుడు కనుమూరి భరత్, ఉండి నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ కోరా రామ్మూర్తి మరియు పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాజశేఖర్ గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలి. మరి మొదటి ప్రాధాన్యం వ్యక్తి ఆయన యొక్క మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ హక్కుల కోసం, ఈ యొక్క పౌరుల కోసం ఈ అన్ని కూడా మరి ఆయన శాసన మండలిలో ఈ వాణి వేణి వినిపించి ఈ హక్కుల్ని సాధించుకోవడానికి ఆయన మీరు పూర్తిగా సహకరిస్తారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ఆయన మంచి మిత్రులైన ఈ హక్కులు సాధించుకోవడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఆయనకి మీ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి అభ్యర్థి యొక్క పేరా బత్తుల రాజశేఖర్ గెలిపించాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాం. గోదావరి పశ్చిమ గోదావరి భక్తభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున శ్రీ పేరా బత్తుల రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. మరి ఆయన యొక్క విజయం కోసం ఈరోజు ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆయన తనయులు శ్రీ కనుమూరి భరత్ గారు, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉండి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే కూటమి తరపున పోటీ చేస్తున్న పేరా బత్తుల రాజశేఖర్ గారిని ఉండి నియోజకవర్గం తరపున భారీ మెజార్టీ ఇచ్చే దిశగా మరి కూటమి నాయకులు అందరూ కూడా మరి రోజు కూడా మరి ప్రతి గ్రామం వెళ్ళి ఈ యొక్క పట్టుభద్రులందరినీ కూడా కలిసి ఓటును అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా మరి యొక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైన మన పేరా బత్తుల రాజశేఖర్ గారిని మరి ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఓటేసి గెలిపించాలని ఉండి నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటున్నాం. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.